మీనరాశి వారికి ఈ యొక్క వారం 17th మార్చి నుంచి 23 మార్చి వరకు ఈ వారం ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయని చూద్దాం. మీనరాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలోకి రవిగ్రహ సంచారం జరుగుతున్నది. దీనివల్ల వచ్చేటప్పటికి అధికమైనటువంటి వేడి అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. బాడీలో జ్వర పీడత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు ఉంటాయి అన్నమాట. అదేవిధంగా వీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో ముందుకి వెనక్కి చేసేటువంటి ఆలోచన అనేది వీరికి కొంచెం కష్టాన్ని కూడా కలిగించే విధంగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి గురువు ధనస్థానంలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. దీని రీత్యా వచ్చేటప్పటికి పేరు ప్రఖ్యాతులు, సంఘంలో గౌరవం, గుర్తింపు సంపాదించగలుగుతారు. ముఖ్యంగా గురువు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు వడ్డీ వ్యాపారం అనేది బాగా కలిసి వస్తుంటుంది. వాటితో పాటు ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి సంఘంలో గౌరవం, గుర్తింపు ఉంటుంది. రాజకీయ రంగంగా కూడా ఎదగలుగుతారు అన్నమాట. రాజకీయంగా ఎదగలిగినా సరే వీరు వచ్చేటప్పటికి నిర్ణయం తీసుకోవడంలో ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి గురువు యొక్క అనుకూలత రీత్యా విద్యార్థులకి, ఉపాధ్యాయులకి అనుకూలంగా ఉంటుంది. వారితో పాటు పుస్తక రంగం, ముద్రణలో ఉన్నటువంటి వారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ రంగం, మీడియా, పుస్తక షాపు డీలర్స్కి, యజమానులకి అనుకూలంగా ఉండేటువంటి ఫలితాలుగా ఉంటాయన్నమాట. వాటితో పాటు కన్స్ట్రక్షన్ రంగం ఫీల్డ్లో ఉన్న వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి జన్మలగ్నంలో ఉన్నటువంటి రాహువు, సప్తమంలో ఉన్నటువంటి కేతువు వైవాహిక జీవితంలో కొద్దిగా కలతల్ని క్రియేట్ చేసే విధంగా ఉంటాడు. అదేవిధంగా జన్మలగ్నంలో ఉన్నటువంటి రాహువు, బుధుడు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మానసిక చింతన కూడా కలిగించే విధంగా ఉంటాడు. జ్వరపీడత్వాన్ని కలిగించే ఉంటాడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చదివితే ఉత్తీర్ణత సాధించడం అనేది పెద్ద కష్టంగా ఉండదు. మంచి మార్కులతో పాస్ అవుతారు. ఇక రాశి వారికి జన్మ లగ్నంలో ఉన్నటువంటి రావి జ్వరపీడత్వాన్ని కలిగిస్తాడు. కాబట్టి ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు అనేవి ఇక రాశి వారు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎందుకంటే రవి జన్మలగ్నంలో ఉన్నప్పుడు అంత సామాన్యంగా వదలడమాట, ఆరోగ్యాన్ని హరింపజేస్తాడు. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో వచ్చేటప్పటికి ప్రయాణం అనేది ఉంటుంది, కానీ ప్రయాణాల్లో వచ్చేటప్పటికి కొన్ని సామాన్యమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. అంటే అధికమైనటువంటి శరీర వేడితో కలిగినటువంటి ప్రయాణంగా ఉంటుంది, సామాన్యంగా ఉండదు అన్నమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి మనం మిగతా విషయాలు గమనించినట్లయితే కుజుడు ఇక రాశి వారికి వచ్చేటప్పటికి 1000 స్థానంలో ఉన్నాడు. శని కూడా ఏలినాటి శని ప్రభావం అనేది స్టార్ట్ అయింది. దీని రీత్యా కూడా డబ్బు అనేది అధికంగా ఖర్చు అవుతుంటుంది. డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టాలి అనే విషయాన్ని తెలుసుకోండి. మోసపూరితమైనటువంటి మాటలు అనేది నమ్మద్దు. దొంగ స్వామీజీలు, దొంగ బాబా లాంటి విషయాల్లో మోసపోవద్దు. ఒకరి దగ్గర వెళ్ళేటప్పుడు వారు ఎలాంటి వాళ్ళు అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాతే వారి దగ్గరికి అప్రోచ్ అవ్వడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. ఎందుకంటే మనకు కనపడేదంతా వాస్తవం కాదనే విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. 1000 స్థానంలో ఉన్నటువంటి కుజుడు, శని వచ్చేటప్పటికి అంత యోగ్యాన్ని ఇవ్వరు. ధనం విషయంలోనూ అదేవిధంగా ఆరోగ్యపరంగానూ కొన్ని చికాకులను కలిగించే విధంగా ఉంటారన్నమాట ఇక రాశి వారికి. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు సానుకూలపడే విధంగా ఉంది. సంతాన సంబంధితమైన విషయాలు అనుకూలిస్తాయి. ఇంట్లో, గృహంలో వచ్చేటప్పటికి ఒకరికి ఉద్యోగంలో రావటం అనేది జరుగుతుంది. అదే ఆదాయం పెరగటం అనేది జరుగుతుంది. గృహ ఆదాయం పెరగటం, ఒకరికి ఉద్యోగం రావటం, ఒకరి స్థిరత్వాన్ని పొందటం అనేది మీ మానసిక ఆనందానికి కారణంగా తయారవుతుంది. ఆ విషయంలో ఎటువంటి డౌట్ అనేది లేదు. కాకపోతే వచ్చినటువంటి డబ్బు గృహంలో కట్టాలని చెప్పి ఒక ఆలోచన రావటం, ఆ గృహ నిర్మాణానికి ముందుకు వెళ్ళాలనే ఆలోచన రీత్యా ముందుకు జరగటం అనేది జరుగుతుంది. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి 1000 స్థానంలో ఉన్నటువంటి శని, కుజుడు, శుక్రుడు అంత యోగకారకమైనటువంటి స్థానంలో లేరు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణ సంబంధితమైన విషయాల్లో. ఇక రాశి వారికి రాజకీయ రంగ ప్రముఖులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. మానసికంగా రావాల్సినటువంటి పేరు ప్రఖ్యాతులతో పాటు సంఘంలో గౌరవం, గుర్తింపుతో పాటు పదవి ఏదైతే ఎప్పటి నుంచో ఆశిస్తున్నటువంటి పదవి కూడా వీరికి వచ్చి చేరుతుంది. మీనరాశిలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఎటువంటి పరిహారాలు తీసుకోవాలంటే జన్మరాశిలో ఉన్నటువంటి రాహువుకి, సప్తమంలో ఉన్నటువంటి కేతువుకి వివాహ జీవితంలోకి అడుగుపెట్టాలనుకున్నటువంటి మీకు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. వివాహిక జీవితంలో మానసిక వైరాలను కలిగించే విధంగా ఉంటుంది అన్నమాట. వీటికి రాహుకేతువులు జపం చేసుకోవడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా 1000 స్థానంలో ఉన్నటువంటి శని, కుజుడికి వచ్చేటప్పటికి ఏలినాటి శని ప్రభావ రీత్యా వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేయాలి. కుజగ్రహ కవచాన్ని పఠించినట్లయితే ఈ వారం ప్రశాంతంగా నడుస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.